అందరిలో ఉంటాడు, అందరితో ఉంటాడు, అందరూ నా వాళ్ళంటాడు, అందరి వాడు మన బిఎల్ఆర్. అందరికీ అందేవాడు, అందరికీ చెందినవాడు, అందరి వాడు మన బిఎల్ఆర్. గాంధీ సూక్తిని తలదాల్చి ముందుగా తానారంభించి కలిగినోళ్ళు అందరూ కూడా పేదల సేవకు ముందుకు వచ్చి ప్రేమను చూపాలంటాడు, అది మన బాధ్యత అంటాడు. అందరిలో ఉంటాడు, అందరితో ఉంటాడు, అందరూ నా వాళ్ళంటాడు బిఎల్ఆర్. మార్కెట్లో మధ్యాహ్న వేళలో రైతులకు డ్రైవర్లకు కూడా ఆకలి తీర్చి అన్నదాతకే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే పని ఏమైనా ఉంటే టౌన్ లో ఉంటున్నా. ఇప్పుడు అతనికి డ్రైవర్ కి శాలరీ ఇస్తున్నావుగా, రోజు ఇస్తున్నావా లేదా? మరి ఆఫీస్ లో పెట్టుకుని ఏం చేస్తుంది దాన్ని? ఇప్పుడు డ్రైవర్ కి శాలరీ ఇస్తున్నాం, బండి బాగుంది, రిపేర్ చేయలేదు, వర్క్ నడుస్తుంది. ఇప్పుడు అదే డంపింగ్ యార్డ్ లో పెట్టి ఈ శుభ్రంగా ఈ చెత్తంతా పక్కకు ముందు ఉన్న చెత్తంతా రేపు వర్షాకాలం మంచి వర్షం పడుతుంది, ఈ బండ్లు లోపల పోవు, ఈ ఆటోలన్నీ బయట ఆగుతాయి కదా, చెత్తంలో చేయరు కదా వాళ్ళు. అదేంటంటే ప్రాబ్లం అందే చూపిస్తారు డ్రైవర్లు. ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి. ఇది నాకు సాయంత్రం కల్లా క్లియర్ అయిపోయి ఫోటోలు పెట్టాలి. ఆ ఆటో పంపించండి, ఇక్కడ ఉన్న ఆటో 2 ఆటోలు పెట్టాయి. ఈ కంపెనీ క్లియర్ ఇప్పుడు 11 12 ఆటోలు 5 అయిపోతే 12 ఆటోలు ఆగుతాయి. 12 నుంచి 2 జేసీబీలు పెట్టి ఇక్కడ నుంచి మొదలు పెడితే మొత్తం శుభ్రంగా పైకి నెప్పించి పడేసేది. ఇదంతా ఖాళీ అయిపోవాలా. ఇదంతా వీడియో నాకు పెట్టాలి, సాయంత్రం 6 కూడా పెట్టాలి. ఓకేనా కమిషనర్ గారు? ఎస్ఐని పంపించండి ఇక్కడికి. ఎస్ఐ దగ్గరుండి మొత్తం క్లీన్ చేసి ఆ జేసీబీలోనే ఎక్కించి పంపించండి. ఆయన కారు మోటార్ సైకిల్ వేసుకొస్తానంటే కుదరదని చెప్పండి. ఇప్పుడు మీరు పంపించే జేసీబీలోనే ఆయన జేసీబీలో ఎక్కించి పంపించండి, వచ్చి మొత్తం క్లీన్ చేయమని చెప్పండి. ప్లస్ ఆటోలు కూడా రీడింగ్ కంపల్సరీ. ఒకవేళ రీడింగ్ లేదు అనుకుంటే జీపీఎస్ పెట్టినా నేను ఏం చేయడం అనేది వాళ్ళకి ఒకటి. వాళ్ళ సమస్యలు ఏవి ఉన్నాయంటే వాళ్ళ సమస్యలు కూడా ఒకసారి రాసుకున్నాం. అవి చైర్మన్ గారు మీ కూర్చొని మాట్లాడారు. వీళ్ళందరికీ ఏం కావాలా, ఏమి ఇస్తారని హామీ ఇచ్చారు, వాళ్ళు ఏ రకంగా పెట్టుకున్నారో అవన్నీ కూర్చొని వాళ్ళతో చైర్మన్ మీరు కూర్చొని మాట్లాడారు. ఏ ప్రాబ్లం లేకుండా చూడండి. వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మేము సరిగ్గా చేయలేకపోతున్నాం, మాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మేము సరిగ్గా చేయలేకపోతున్నాం, మాకు సహకరించేటువంటి వర్కర్ స్టాఫ్ కానీ ఆఫీసర్లు కానీ చైర్మన్ కానీ సహకరిస్తున్నారు. మమ్మల్ని ఉద్యోగాలు పెట్టుకున్నట్టు ఒక రకంగా మాట్లాడారు, పెట్టుకుని సంవత్సరం 2 సంవత్సరాలు ఒక రకంగా మాట్లాడారు. ఇంతవరకు మాకు ఏది నంబర్ కానీ కార్డు కానీ మాకు ఏం లేదు. మేము యూనిఫామ్ మెయింటైన్ చేయాలన్నా లేకపోతే ఇంకోటి చేయాలన్నా బళ్ళు మంచి చూసుకోవాలని ఏ రకంగా చూసుకోవాలా, మా ఉద్యోగాలు ఎప్పుడు పోతే మాకే తెలియదు, మేము ఎందుకు పని చేయాలనే టైప్లో ఉన్నారు. ఇది వాస్తవం, వాళ్ళ మనసులో మాట చెప్తున్నారు. వీళ్ళు ఆటోలకి మీటింగ్ లేదు, వాళ్ళు ఎన్ని ట్రిప్పులు వేస్తారో ఏం తెలియట్లేదు, శుభ్రం చెట్ల కింద. అదేంటంటే మేము అందరూ చేస్తున్నాం సార్, మాకు ఎప్పుడు చెప్తున్నారు. నేనేమన్నా సంతకం పెడుతుంది, అందరు పెడుతున్నారు సంతకం, 4 పెడుతున్నారు. సరే నేనేమంటుందంటే ఏ బట్టికి ఆ బుక్ బట్టి పెట్టుకొని పెట్టండి, నాకు బట్టిలోనే కాదు ఇక్కడ కూడా పెట్టండి, డబ్బికి అట్లా కూడా పెట్టండి. బండికి ఏ బుక్ కాబట్టి రీడింగ్ కంపల్సరీ పెట్టాలి. రీడింగ్ లేకపోతే ఉద్యోగం పోతుందని చెప్పేసి, రీడింగ్ లేదనుకో ఉద్యోగం పోతుంది, కొత్త వాళ్ళం పెట్టుకో. ఉద్యోగాల కోసం కొంతమంది ఎడబోయి తీసుకుందామంటే మీరు చెప్పండి. స్ట్రిక్ట్ ఆర్డర్ ఇప్పుడు మనం అలవాటు చేసేదాన్ని బట్టి ఏదైనా మనం అలవాటు చేసేదాన్ని బట్టి ఎవరైనా మన అమ్మడి తిరుగుతారు.
మనం ఒక రూట్లో అర్థం చేసుకుని అలవాటు చేసుకుని అదే రూట్లో ఉంటారు అందరూ. చిన్నగా అలవాటు చేయ అందరికి. ఈ నెలలో ఇప్పుడు మేము డంపింగ్ యార్డ్లోనే ఉన్నాం అందరం. మీరు ఇంతవరకు అసలు డంపింగ్ యార్డ్కే రాలేదంటగా. అసలు ఇంతవరకు డంపింగ్ యార్డ్ పుట్టినాకే రాలేదంటగా మీరు. మరి ఎట్లా చెప్పు, నువ్వు డంపింగ్ యార్డ్ మెయింటైన్ చేస్తావు, ఆటోలు మెయింటైన్ చేస్తావు, మరి ఇటు వస్తాయా లేవా చెక్ చేసుకోవాలి నేను. ఓకే మేడం, మీరు ఫీల్డ్లో బాగానే ఉంది. మీరు తెచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 14 years ఎప్పుడన్నా డంపింగ్ యార్డ్ కాలేదనే చెప్తుంది కదా ఆయన. సరే, కొద్దిగా మీరు సిస్టమ్ అయితే ఫాలో అవ్వండి, సిస్టమ్ మార్చండి కొద్దిగా. ఇబ్బంది లేకుండా చూడండి, ఎవరికి ఇబ్బంది లేకుండా జనాలకి ఆ మున్సిపాలిటీలో చేత డైరెక్ట్గా ఇక్కడ డంపింగ్ కూర్చుంటుంది. ఆడబడితే ఆడబడేయకుండా ఈ రీడింగ్ మటుకు కంపల్సరీ మెయింటైన్ చేయండి. రీడింగ్ మెయింటైన్ చేయకపోతే దానికి ఆల్టర్నేటివ్ ఏం చేయాలని ఆలోచించండి. ఖచ్చితంగా మంచి మెటాలు చదువుతున్నాయి, దాన్ని కూడా మీరే మానిటరింగ్ చేయొచ్చు. ఒకసారి అలవాటు అయిపోతే ఆటోమేటిక్ వస్తారు వాళ్ళే. ఓకే ఓకే, మీరు మటుకు నేను ముందే చెప్తున్నా, మీరు నిన్న నేను చెప్పింది ఒక 40 రోజులు ఫాలో అప్ చేయండి. మీరు ఎవరికి భయపడద్దు, నాకు కూడా భయపడద్దు. లీడర్ల కోసం పనిచేయట్లేదు, మీరు జనం కోసం పనిచేయండి. మీరు లీడర్ల కోసం అస్సలు పనిచేయద్దు, మీరు జనం కోసం పనిచేయండి. మున్సిపాలిటీ చెత్తని సక్రమంగా డంపింగ్ యార్డ్కి చేరేటట్టు చేయండి. మీరు ఈ 10-15 రోజులు వాళ్ళకి చిన్నగా డ్రైవర్లు కానీ వాళ్ళని వీళ్ళందరూ మానిటరింగ్ చేస్తారు. డీజిల్ విషయంలో కానీ డ్రైవర్ల విషయంలో కానీ వెల్డింగ్లు కూడా మాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే 10,000 రూపాయలు వెల్డింగ్ అయితే 30,000 రూపాయలు బిల్లు ఇచ్చారంట. సరే, అది ఎవరో చూస్తాను, నేను కనిపెడతా.